ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ అంశం కీలకంగా మారిపోయింది. ఎంత వారైనా మత్తు వదలాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేదంటే తాట తీసేస్తానని హెచ్చరించారు. ఇందుకే సడన్ గా మత్తు ముచ్చట తెర మీదకు రావడానికి కారణాలేంటి? ఎవరైనా డోంట్ కేర్, ఎంత వారైనా డోంట్ స్పేర్. డ్రగ్స్ విషయంలో రేవంత్ మాస్ వార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. విన్నారుగా ముఖ్యమంత్రి చెప్పిన సాఫ్ సీదా ముచ్చట. చూస్తుంటే డ్రగ్స్ మహమ్మారిపై మరోసారి సీఎం సార్ యుద్ధం ప్రకటించారని స్పష్టమవుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పందన టీమ్స్ ను ప్రారంభించిన రేవంత్ మహిళల సంరక్షణకు డ్రగ్స్ కు లింకు పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మత్తుకు బానిసైన వారే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి. దానికి డ్రగ్స్, గంజాయి మత్తే కారణమని తేల్చి చెప్పారు. అందుకే డ్రగ్స్ మూలాల్ని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కేసులు ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్న సీఎం, సెలబ్రిటీలైనా సరే ఈ విషయంలో నడి రోడ్డుపై నిలదీయాల్సిందేనన్నారు. భయం, బాధ్యత లేనప్పుడే విచ్చలవిడితనం ఏర్పడుతుందన్న సీఎం డ్రగ్స్ విషయంలో ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్ అని స్పష్టం చేశారు. ఎవ్వరిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. నేను అధికారులకు కూడా, డీజీపీ గారి, కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్లను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా, దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. కింది స్థాయిలో పరిస్థితి గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు అబద్ధమని చెప్పలేని పరిస్థితి. స్కూళ్ల దగ్గర కూడా గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలన్నదే సీఎం హెచ్చరిక అని తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం బలంగా పనిచేస్తోంది. ఆపరేషన్ సేఫ్ స్కూల్లో భాగంగా హైదరాబాద్లో దాడులు చేస్తున్నారు. ఇటీవల 1,10,00,000 రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ చేసిన నగర పోలీసులు విద్యా సంస్థల దగ్గర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై 567 కేసులు నమోదు చేశారు. ఇవన్నీ సిటీ పరిధిలోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. పొగాకు ఉత్పత్తులే డ్రగ్స్ కు మొదటి మెట్టన్న సిపి సజ్జనార్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే తరహా వార్నింగ్ ఇచ్చారు. విద్యా సంస్థల దగ్గర జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని చెప్పారు. కింది స్థాయిలో డ్రగ్స్ మూలాలను కట్ చేయాలంటే కఠినంగా వ్యవహరించాల్సిందేనని పోలీసులకు స్పష్టం చేశారు. అందుకోసం కాకీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు చెప్పారు. ఎంతవారైనా సరే, ఎంత పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన వారైనా సరే, ఎంతటి ఉన్నతాధికారైనా సరే దోషిగా తేలితే వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం ద్వారా స్పష్టమైన మెసేజ్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. మొత్తానికి ముఖ్యమంత్రి మాస్ వార్నింగ్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది డ్రగ్స్ ముచ్చట. సీఎం సపోర్టుతో పోలీసులు మరింత దూకుడుగా ముందుకు వెళితే మత్తు ముఠాల ఆట కట్టించడం పెద్ద విషయమేం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే పలువురు ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. దీంతో అటు రాజకీయాల్లో, ఇటు ఇతర సెలబ్రిటీ వర్గాల్లో సీఎం వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందనే చర్చ కూడా మొదలైంది.